ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఒక ఆవిడ షీ వాస్ ప్రెగ్నెంట్ అండ్ తినడానికి తిండి లేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి షీ డెలివర్డ్ అ బేబీ. ఆ పక్క బెడ్లో ఆమెతో ఈమె ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇట్లా ఇంటికి పాపని తీసుకెళ్తే తినడానికి ఏమీ లేదు, ఏం చేయాలి అన్నప్పుడు ఆమె చెప్పిందట, ఇట్లా ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర నడిపిస్తున్నారు అని నెంబర్ ఇచ్చిందట. సో ఆమె ఫస్ట్ పిల్లని ఎత్తుకొని మన దగ్గరకే వచ్చింది. ఇది పరిస్థితి అని. ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప పుట్టింది, ఒక అబ్బాయి అమ్మాయి. కోవిడ్ టైంలో, ప్రాపర్ కోవిడ్ టైం, అమ్మాయి అబ్బాయి. దే కేమ్ టు అస్ ఇన్ నవంబర్ 2020 అండి. వాళ్ళది దేవర్ ఆర్ ఫస్ట్ బెనిఫిషియరీస్ అండి. ఆవిడ ఏం చేస్తుంది అని కనుక్కుంటే, ఈయన వాళ్ళ హస్బెండ్ కూడా ఒక కెఫేలో పనిచేసేవాడు. అండ్ వాళ్ళు ఇంటి దగ్గర చిన్న చిన్న కూరలు అవి వండి ఇంటి దగ్గరలో ఒక 10 పొట్లాలు అట్లా పంచేవాళ్ళు, అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరు కొనట్లేదు కదా, అండ్ తను కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు అని. సో అనిపించింది, వై కాంట్ బి వాళ్ళు మన ఫస్ట్ బెనిఫిషరీ ఎందుకు అవ్వకూడదు క్యాటరింగ్ సర్వీస్లో అనిపించింది. సో అట్లా వాళ్ళ చేత క్యాటరింగ్ సర్వీస్ పెట్టించాము. వాళ్ళు మన కోటి జనరల్ హాస్పిటల్, అక్కడ కూడా వాళ్ళు అమ్మడం ఒక్కటే కాదు, ఆ హాస్పిటల్లో డబ్బులు లేని వాళ్ళు చాలా మంది వస్తే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ పెట్టేవాళ్ళు. సో అట్లా ఎన్నో వందల మందికి వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెట్టారు లాస్ట్ 3 yearsలో. అండ్ వాళ్ళకి వాళ్ళు నిలదొక్కున్నారు అండ్ వందల మందికి వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెట్టారు. వాళ్ళు అనేవాళ్ళు, అమ్మ మీరు మాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి మేము ఏదో ఒకటి చేయాలి అంటే, ఒక 200 మందికి వంట చేస్తున్నాము, అందులో ఒక 50 మందికి మేము ఫ్రీగా పెడితే ఏమవుతుంది, తప్పులేదు. ఎందుకంటే 150 మందికి పెట్టిన డబ్బులో మేము బతకగలుగుతున్నాము, మా 3 పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, మేము బతుకుతున్నాము, చిన్న పాపతో కూడా ఇబ్బంది లేదు. అటువంటప్పుడు ఎందుకు పెట్టకూడదు అని మేము పెడుతున్నామమ్మా అని. అసలు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఎందుకంటే ఇంత మనం ఇచ్చిన చేయూత ఇంత ఒక ప్రభంజనం టైప్లో ఒక ఇంపాక్ట్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. సో అది ఒక చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. వాళ్ళు ఏదైతే పొందారో, అవును, అండ్ వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ బ్యాక్ కదా. అండ్ ఎట్లా అంటే చాలాసార్లు ఇప్పుడు ఇదొక స్టోరీ, ఇంకొక ఆవిడ హస్బెండ్ చనిపోయాడు, చాలా లిటరల్గా ఏడ్చుకుంటూ వచ్చిందండి. అది ఎప్పుడు అంటే, ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి హస్బెండ్ ఫైనల్ రేట్స్ అయిపోయిన తర్వాత 3వ రోజే మన దగ్గరకు వచ్చింది, ఇంకా తినడానికి ఏమీ లేదు అని. సో మరి ఏంటమ్మా పరిస్థితి, పిల్లలకి స్కూల్ ఫీజులు లేవు, ఏమీ లేవు, అసలు ఎట్లా బతకగలనో నాకు అర్థం కావట్లేదు, అందరూ గెంటేశారు, మీరు ఏదైనా దారి చూపించగలరా అని. అమ్మాయి ఏం చేస్తుంది, అసలు నీకేమొచ్చమ్మా అంటే, నేను ఇంట్లో పనులు చేసుకునేదాన్ని తప్ప ఏం తెలీదమ్మా అంటే, అప్పుడు చెప్పింది, మా ఆయన ఇట్లా క్యాబ్ డ్రైవర్, నేను టీ పెట్టిస్తే ఎంత దూరం అయినా నేను భోజనం లేకుండా 8 గంటలు బండి యాక్సిలరేట్ చేశాను అంటే వెళ్ళిపోగలను అని అనేవారు అని. యాక్చువల్గా మేము ఆమెతో టీ పెట్టించుకుని తాగి చాలా బాగా పెడుతుందని అర్థమయ్యి, సో ఆ అమ్మాయి చేత టీ స్టాల్ పెట్టించామండి. మేము పెట్టించడం ఒకటే కాదు, ఆవిడ పబ్లిక్ పల్స్ అనేది పట్టుకుంది. తను పెట్టిన ప్లేస్లో ఏ టైంలో తను స్టార్ట్ చేస్తే తను సంపాదించగలదు, ఎప్పుడు అసలు క్రౌడ్ ఎక్కువ వస్తుంది అని. తను పొద్దున్నే 3:30కి లేచి వచ్చేస్తుందండి స్టాల్ దగ్గరికి. ఎస్పెషల్లీ ఆ లొకేషన్లో ఎల్బీ నగర్లో మైగ్రెంట్ లేబరర్స్ పొద్దున్నే వాళ్ళని ట్రక్ ఇచ్చి పంపిస్తారు రకరకాల ప్లేసెస్లో. సో ఆ పల్స్ తను పట్టుకుంది. పొద్దున్నే తను 4 వచ్చేసి పెద్ద పెద్ద కెటిల్స్లో టీ రెడీ చేసేది. 50 మంది మినిమం, 50 to 100 మంది వచ్చేవాళ్ళు. అక్కడ పొద్దున్నే ఓపెన్ చేయరు, ఒకరోజు ఎవరో కొంతమంది తాగి ఆ పక్కన అంత దూరం వెళ్ళే టీ స్టాల్ కన్నా ఈ టీ బాగుంది అనుకున్నారట. అట్లా నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. సో ఇవాళ ఆవిడ వాళ్ళ 2 పిల్లల్ని చదివిస్తోంది. తను ఎంత తక్కువ అయినా కూడా 35,000 to 40,000 సంపాదించుకుంటోంది. మనం ఇచ్చిన చేయూత కాదండి, తను పడ్డ కష్టం కూడా. తను ఎప్పుడు వస్తారు ఏంటి అని పట్టుకోగలిగింది అది పల్స్. తర్వాత ఆ రీసెర్చ్ తనకుంది అండ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆగిపోవాలి అని చేయలేదు తను. ఆ రీసెర్చ్ తనకుంది. అండ్ మన దగ్గరికి ఎవరైనా వస్తే అండి, టీ స్టాల్ కానీ ఏదైనా పెట్టాలన్నా కూడా వాళ్ళు ఈ స్పాట్లో పెట్టుకుంటాము అంటే, మనం వెళ్ళి అక్కడ చెక్ చేసి అసలు ఆ స్పాట్ అలౌడా కాదా అని చూసేవాళ్ళం. ఆ పర్మిషన్స్ కూడా చూసుకుని అది కరెక్ట్ ప్లేస్ కాదు అన్నప్పుడు మేము వాళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళం, అమ్మ ఇక్కడ పెడితే రన్ అవ్వదు, ఇక్కడ పెట్టుకో అని. సో ఆ సపోర్ట్ కూడా చేసామన్నమాట. అండ్ ఈ బళ్ళు అవి ఇచ్చినప్పుడు కూడా అండి, ఇప్పుడు పుష్ కార్డ్స్ ఇచ్చినప్పుడు, వెజిటబుల్ కార్డ్స్,
వాళ్ళకి ఒక నెక్స్ట్ 3-4 డేస్కి సరిపడా కూరగాయలు కానీ పళ్ళు కానీ కొనుక్కునే డబ్బులు అండ్ వాటితో పాటు పళ్ళు కూడా ఇచ్చేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఫస్ట్ డేనే వాళ్ళకి ప్రాఫిట్ రాదు కదా. మళ్ళీ అట్లా మనం ఇచ్చిన తర్వాత అండి మళ్ళీ ఎవరు మన దగ్గరికి రాలేదు సపోర్ట్ కావాలి అని. ఇంకొకటి అయితే చాలా కొంచెం బాధాకరమైన స్టోరీ అండి. ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 చెల్లెళ్ళు ఇంట్లో. తండ్రి టీ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి అట్లా టీ బండి పెట్టేవాడు అనమాట ఆయన. ఈ అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారని హస్బెండ్ ఇంటికి పంపించేశాడు. ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళింది, కానీ ఆ అమ్మాయి ఇంకో 2 ఆడపిల్లల్ని తీసుకుని వచ్చేసింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అన్నది అర్థం కాలేదు. సో వాళ్ళు మన అప్రోచ్ అయ్యారు, ఇట్లా వాళ్ళకి కుట్టడం వచ్చు అండ్ ఇట్లా మేము నేతలము అని చెప్పారు. సో ఇట్లా పని చేయగలము, స్టిచ్చింగ్ వచ్చు, మగ్గం వర్క్ వచ్చు, కానీ సపోర్ట్ లేదు అంటే ఆ అమ్మాయికి మనము సూయింగ్ మెషిన్ చిన్నది ఇవ్వడం జరిగింది. అమ్మ ఇది చేసుకో, నువ్వు ఇది బాగానే రన్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఇద్దాము అని. ఇవాళ అండి ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేసి 2.5 years అయిందండి. ఇవాళ ఆ అమ్మాయి బొటిక్ పెట్టుకుంది. వాళ్ళ పెద్ద చెల్లెలి పెళ్ళి అయిపోయింది, రెండో చెల్లెలు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయి ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించుకుంటోంది. తండ్రికి తల్లికి కూడా తను ఒక అబ్బాయిలాగా అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ లేదు అని తను షీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ అండ్ తను నిలబడి ప్రతిదీ చేస్తోంది. ఆడపిల్లలు చదివించుకుంటోంది అండ్ తను బొటిక్ నడుపుకుంటోంది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా సో మేము చాలామందికి చెప్తాము, అంతంత మాత్రం చదువు ఉన్న వాళ్ళే ఇంత నిలబడుతున్నప్పుడు చదువుకుని ఏం చేయలేము, ఈ ఉద్యోగం ఉంటేనే చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడో అక్కడ మొదలు పెట్టండి, తప్పకుండా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. నేను ఆ జాబే కావాలి, అది వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అనుకోవద్దు. మీ కేపబిలిటీ, మీ కెపాసిటీలో ఏదైనా చిన్నగా మొదలు పెట్టండి. సో మీకు కావాల్సింది మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు, ఇవాళ కాదు రేపటికైనా, బట్ ఆ పేషెన్స్ అనేది ఉండాలి అని. సో ఈ 3 stories అండి మేము అంటే వన్ ఆఫ్ చాలా జరిగాయి, బట్ వాటిల్లో కొన్ని 3 మీకు చెప్పడం జరిగింది. వీటి గురించి మేము కొంచెం డౌన్లో ఉన్నప్పుడు కూడా వీటి గురించి ఆలోచిస్తే మాకే చాలా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటుంది. వాళ్ళే ఇంత గట్టిగా నిలబడినప్పుడు మనకున్న ఈ చిన్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ మనం చేయలేమా అని. వీళ్ళు దీస్ ఆర్ స్ట్రాంగ్ విమెన్. మన సబల కాదు అబల ఆర్ వాట్ ఎవర్ అది. సో అంటే విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇంత గట్టిగా నిలబడగలము అని, మీరే మాకు చేయూతనిచ్చారు అని. మేమేమనుకుంటామంటే అది వాళ్ళ ఎంత చేయగలరు అన్నది వాళ్ళకి మేము చూపించాము అని, అది వాళ్ళలో ఉంది ఆ ఫైర్. బట్ ఏంటంటే అది బయటికి రావాలి అంటే ఒక సిచ్యువేషన్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మేము సపోర్ట్ చేసామంతే. సో 50% మాది ఉంటే 50% ఆబ్వియస్లీ వాళ్ళది ఉంది. ఇచ్చిన చేతును కూడా వాళ్ళు అందిపుచ్చుకున్నారు అండ్ రైట్ వేలో అందిపుచ్చుకుని వాళ్ళ వైపు నుంచి కూడా చాలా కృషి చేశారు. అండ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని చాలా మంది కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. ఫ్యాంటాస్టిక్ జర్నీ అండి నిజంగా. దిస్ ఈజ్ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోవచ్చు. అంటే మీలాంటి వాళ్ళు నిజంగా ఇంత చేయగలగడం సొసైటీకి, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్లో కానీ సో ఇట్లాంటి సర్వీస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు నిజంగా చాలా అద్భుతమైన జర్నీ. ఈ ప్రాజెక్ట్ ప్రెషర్ ఏదైతే ఉందో మీరు రాము గారితో అసోసియేట్ అవ్వడం కానీ, మీలాంటి వాళ్ళు ఇంకా అంటే మీరు చేయగలిగిన పరిస్థితుల్లో ఉండి ఇంకా కాంట్రిబ్యూట్ చేయగలడం కానీ, మీరు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటున్నారో కంటిన్యూషన్, సో ప్రాజెక్ట్ ప్రెషరైజ్ 2.0 ఫర్ ICITM. సో మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ ప్లాన్స్ అవి చాలా సక్సెస్ఫుల్గా జరగాలి, ఇంకా కొన్ని వందల వేల మందికి ఇంకా చేయూత అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫ్యాంటాస్టిక్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.